హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్‌పీ నాలెడ్జ్. త్వరలోనే మనకి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్‌కి వేకెన్సీ వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి న్యూస్ పేపర్‌లో వచ్చింది. ఇందులో మనకి లైబ్రరీ రిలేటెడ్ జాబ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనకి తెలంగాణలో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్‌లో ముఖ్యమైనది అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అనమాట. మినిమమ్ మనకి 14, 15 సంవత్సరాల నుంచి ఈ వేకెన్సీ అనేది నింపలేదు. త్వరలోనే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి న్యూస్ పేపర్‌లో వస్తుంది. టోటల్‌గా మనకి 1260 పైన పోస్టులకి మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ లైబ్రరీ జాబ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో, కాబట్టి అసిస్టెంట్ లైబ్రేరియన్ జాబ్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు చాలా యూనివర్సిటీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో పాటు అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు కూడా నింపుతుంటారనమాట. సో, కాబట్టి యూనివర్సిటీలో ఉండే అసిస్టెంట్ లైబ్రరీ పోస్టులకు కూడా మనకి నోటిఫికేషన్ రావచ్చు. లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లైబ్రరీ జాబ్స్‌కి కూడా నోటిఫికేషన్ అనేది రావచ్చు. ముఖ్యంగా మనకి రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఒక ఉత్తర్వు అనేది బాకీ ఉండే. అది లాస్ట్ ఇయరే మనకి అప్రూవ్ అయ్యిందనమాట. సో, మనకి యూనివర్సిటీ వాళ్ళు టీజీపీఎస్సీ ద్వారా నింపకపోవచ్చు. వీళ్ళు సెపరేట్‌గా మనకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 1260 సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్‌కి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో, కాబట్టి డెఫినెట్‌లీ మనకి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. 14, 15 సంవత్సరాల నుంచి వేకెన్సీ ఉంది కాబట్టి ప్రతి పోస్ట్‌కి కూడా గట్టి కాంపిటీషనే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసినైతే మనకి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి సంబంధించిన సబ్జెక్ట్‌లో. మీరు మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే. ఆ తర్వాత మనకి యూజీసీ నెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. ఈ 2 ఉంటే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఎక్కువ వేకెన్సీ ఎక్స్‌పెక్ట్ చేయకండి లైబ్రరీ రిలేటెడ్. కొన్ని వేకెన్సీ ఉంటాయి. బట్ ఆ కొన్ని వేకెన్సీ కూడా మీరు అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. అప్లై చేసే ప్రయత్నం చేయండి. ప్రిపేర్ అవ్వండి. మీరు అవి ప్రిపేర్ అయితే మిగతా జాబ్స్‌కి కూడా మీకు అది ఉపయోగపడుతుందనమాట ఆ సబ్జెక్టు. మీకు లైబ్రరీ ఏ జాబ్ చూసినా సరే సబ్జెక్ట్ అంతా కూడా సిమిలర్‌గానే ఉంటుంది. ఒకే సబ్జెక్టు రిపీటెడ్‌గా చదవాల్సి ఉంటుంది కాబట్టి మీరు దీనికి ప్రిపేర్ అయినా సరే వేరే జాబ్స్‌కి కూడా ఉపయోగపడుతుంది. కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఆర్ఎస్ నెక్స్ట్ గురుకుల్ నోటిఫికేషన్ వచ్చినా సరే వాటికి కూడా ఉపయోగపడుతుంది. గురుకుల్‌లో కూడా వేకెన్సీ ఉన్నాయి. అవి ఇప్పుడు అంతలో రాకపోవచ్చు. ఎలక్షన్ ముందే రావచ్చు. బట్ ప్రొఫెసర్ జాబ్స్ మాత్రం త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి 15 ఇయర్స్, 14 ఇయర్స్ నుంచి వీటిని ఫిలప్ చేయలేదనమాట. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ మనకి రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉంది. సో, కాబట్టి సబ్జెక్ట్ చదివే వాళ్ళు కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. ఓకే. రిటన్ టెస్ట్ ఎలాగో వెళ్ళిపోతారు కానీ ఇంటర్వ్యూలో దొరికిపోతారు. కాబట్టి ఇంటర్వ్యూ కూడా మీరు పాస్ అవ్వాలి అంటే మీరు సబ్జెక్ట్ అనేది డెప్త్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఆషామాషిగా చదివితే సరిపోదు. మీరు యూనివర్సిటీ స్టూడెంట్స్‌కి టీచింగ్ చేయాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్‌ని హ్యాండిల్ చేయాలంటే మీకు సబ్జెక్ట్ పర్ఫెక్ట్‌గా వచ్చి ఉండాలనమాట. ఓకే. 18-42 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్‌లీ మీరు ఏజ్ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాస్టర్ డిగ్రీ యూజీసీ నెట్ అనమాట. ఎవరైనా యూజీసీ నెట్ క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ వచ్చే యూజీసీ నెట్ అనేది రాయండి. ఓకేనా. రీసెంట్‌గానే మనకి టీఎస్ సెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ కూడా మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉంది. ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో మాస్టర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ చేసి సెట్ కానీ, నెట్ కానీ క్వాలిఫై అవ్వకపోతే అవి అప్లై చేసి వెంటనే క్వాలిఫై అవ్వండి. ఎందుకంటే చాలా ఏళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అనేవి పడితే మంచి శాలరీ అనేది ఉంటుంది. 80,000-90,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. మీకు వర్కింగ్ ప్రెషర్ కూడా తక్కువ ఉంటుంది. సో, కాబట్టి విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఓకే. సో, ఇదనమాట తెలంగాణలో అప్‌కమింగ్ లైబ్రరీ రిలేటెడ్ జాబ్స్ అనమాట. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.